అంటే మీరు బీజేపీకి మోడీ గారికి ఫేవరా? బీజేపీకి కాదు, మోదీ గారికి ఖచ్చితంగా. ఎందుకంటారు? ఎందుకంటే చూడండి, మోడీ గారి కంటే బీజేపీ కన్నట్టుగా కాదండి, ఇప్పుడు ఆ పార్టీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బీజేపీలో కూడా ఎంతో మంది ఉన్నారు. అందరూ ఒక పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కేసీఆర్, ఐ డోంట్ నో, నాకు పార్టీ పేర్లు కూడా సరిగ్గా తెలియదు. మనం నేషనల్ లో ఆ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఒక కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుతుంటాం. కానీ ఏ పార్టీ అన్నది నేను ఫేవర్ ఉండను. ఎనీవన్ సమాజానికి హితం చేస్తున్నాను, ఒక కామన్ మ్యాన్ లాగా, కామన్ మ్యాన్ కి మంచి చేస్తున్నాడు అంటే ఆ మనిషికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేవరబుల్ గా ఉంటారు. సో ఆయన నిజంగా చాలా మంచి చేశారు, మనం అందరికీ తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా మోదీ గారికి అయితే నేను ఫ్యాన్. బట్ బీజేపీకి అయితే కాదు. ఆయన సెంటర్ లో రావాలని ఖచ్చితంగా కోరుకుంటాను నేను ఎప్పుడు. బట్ బీజేపీకి అట్లా ఏం లేదండి. ఇఫ్ ఇన్ కేస్ మోడీ గారి నుంచి మీకు పిలుపు వచ్చి ఎంఐఎం పార్టీ మీద, అంటే పాత బస్తీలో ఎమ్మెల్యేగా పోటీ చేయండి అంటే మీరు నిలబడతారా? లేదండి, నేను కంప్లీట్ గా డివోషనల్ సర్వీసెస్ సమాజానికి చేద్దాం అనుకుంటున్నాను. సో ఏ పదవిలో కూడా ఒక పొలిటికల్ గా రావాలని అనుకోవడం లేదు. సో ఎంఐఎం కి లేదంటే అక్కడ పాత బస్తీలో వచ్చేదన్నా సనాతన ధర్మ సేవ చేయమంటే మాత్రం నేను ఖచ్చితంగా వస్తాను.